తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే పీజీ సీటు పట్టేసింది. రాష్ట్రంలోనే పేరెన్నిక గల కళాశాలలో 3 ఏళ్ల కోర్సు పూర్తి చేసుకున్న యువతి మరో ఏడాదిలో పట్టా అందుకోనుంది. రోజు ఎంతోమంది రోగుల ప్రాణాలను తన చేతులతోనే కాపాడే ఆపరేషన్ థియేటర్లోనే అర్ధరాత్రి అచేతనంగా ఎందుకు పడిపోయింది? ఎంతో చురుకైన తెలివిగల అమ్మాయికి ఏమైంది? లక్ష్యానికి చివరి మెట్టు వరకు చేరి ఎందుకు చేజారింది? కంటికి కనిపించే దేవుడితో పోల్చే వైద్యుడి అవకాశం అందరికీ దక్కదు. ప్రజలకు సేవ చెయ్యాలన్న బలమైన సంకల్పానికి కష్టం తోడైనప్పుడే అదృష్టం వరిస్తుంది. అలా పేదలకు సేవ చెయ్యాలన్న ఆశయంలో వైద్య వృత్తిని ఎంచుకున్న ఆ యువతి ఆశ నెరవేరలేదు. కష్టపడి చదువుకుని మంచి డాక్టర్గా రాణించాలన్న జీవిత ఆశయం ఆఖరి మెట్టుపై ఆగిపోయింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలనం సృష్టించిన పీజీ విద్యార్థిని దీపికారెడ్డి ఆత్మహత్య వెనుక అసలు కారణాలేంటి? బలవన్మరణానికి ముందు ఆమె ఎవరితో మాట్లాడింది? ఆత్మహత్యకు ఆమెను పురుగొల్పింది ఎవరు? అనంతపురానికి చెందిన కోదండరామిరెడ్డి, భారతి దంపతుల చిన్న కుమార్తె దీపికారెడ్డి. చిన్నప్పట్నుంచి చదువులో ముందుండే దీపిక కష్టపడి చదివి తిరుపతి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించింది. ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే పీజీ సీటు దక్కించుకున్న దీపిక విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అనస్థీషియా విభాగంలో చివరి ఏడాది చదువుతోంది. ఈ కాలేజీకి అనుబంధంగా ఉన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న దీపిక నైట్ డ్యూటీకి వెళ్లి ఆపరేషన్ థియేటర్లోనే అర్ధరాత్రి విగతజీవిగా పడిపోయింది. అనుమానాస్పద కేసు నమోదు చేసిన పోలీసులు దీపిక మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. కాల్ డేటా ఆధారంగా ఆమె చనిపోవడానికి ముందు 2 గంటల పాటు ఫోన్లో మాట్లాడినట్లు తెలుసుకున్నారు. పీజీలో దీపిక సీనియర్ అయిన అమర్ సహస్ రెడ్డితోనే ఆమె మాట్లాడినట్లు పోలీసులు వివరించారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకున్నారని తెలిపారు. అయితే హైదరాబాద్ బాచుపల్లికి చెందిన అమర్ విశాఖ గీతంలో చదివే రోజుల్లోనే తన బ్యాచ్మేట్ను ప్రేమించాడని, వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారని తెలిసింది. ఈ క్రమంలో దీపికను దూరం పెడుతుండటంతో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది. అదే విషయమై దీపిక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా అమర్తో గొడవ పడింది. ఆ తర్వాత అనస్థీషియా మందు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్న అమర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎవరో చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని కోరుతున్నారు. గురునాథ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా రాత్రి 12:30కి ఆ అనస్థీషియా విభాగం గేటు బయట 10 నిమిషాల పాటు సీరియల్లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినట్లు మాట్లాడుతూ తర్వాత 4 నిమిషాలు లోపలికి పోయి వచ్చిన వాస్తవాలు ఒకటైతే, రెండోది మా పాప దీపిక ఒక కేసు విషయంలో 1:30కి ఆపరేషన్ థియేటర్లోకి వెళితే చివరిగా మాట్లాడిన వ్యక్తి, చూసిన వ్యక్తి ఆ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఆపరేషన్ థియేటర్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న రుచేంద్ర అనే వ్యక్తి 30 సంవత్సరాల యువకుడు. నేనేం చెప్తున్నానంటే ఈ గురునాథ్ ఆ రుచేంద్ర పరస్పర ఒకటే టెక్నికల్ దాంట్లో విభాగంలో ఉన్న వీళ్ళకి తోడు 3 అనస్థీషియా అక్కడ సిద్ధార్థ కాలేజీలో చదివిన విద్యార్థులు, ఒకడు ప్రణీత్, రెండోది అమర్ సహస, మూడోది అమర్ సహస పెళ్లి చేసుకోబోయే మధుభావని అనే అమ్మాయి. ఈ 3 ఈ 2 5 మంది మీద మాకు ప్రగాఢమైన
అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మా పాప ఆత్మహత్య చేసుకునే పిరికి పంద కాదు. కృప అనే తోటి విద్యార్థి, విజయనగరం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటే మా పాప ఆ పాపని ఆపి, ఆ పాప నీ పైన తల్లిదండ్రులు నీ మీద ఆధారపడి ఉన్నారు, కృప దయచేసి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దని కొద్ది నెలల ముందు చెప్పిన పాప అంత ధైర్యవంతురాలు. మా పాప ఆత్మహత్య చేసుకుందంటే నేను నమ్మను. ప్రేమ వ్యవహారమే దీపికారెడ్డి ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మానసికంగా ఎంతో దృఢంగా ఉండే వైద్య విద్యార్థులు కూడా ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరమని స్థానికులు వాపోతున్నారు.